వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాద ఘటన ఒక గుణపాఠమని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. అగ్ని ప్రమాదాలన్నింటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్లోని పాత భవనాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను అధ్యయనం చేస్తుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్కు ప్రారంభంలోనే తెలియజేశామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిని నేరం అని అభివర్ణించారు. దాని కారణంగా వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తాను అడిగిన ప్రశ్నపై విదేశాంగ మంత్రి జయశంకర్ మౌనం దేశానికి నష్టం కలిగిస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అశోక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగాధిపతి అలీఖాన్ మొహమ్మద్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అసోసియేట్ ప్రొఫెసర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్, జార్జ్ మాసిహిలతో కూడిన ధర్మాసనం మంగళవారం లేదా బుధవారం ఈ పిటిషన్లను విచారణకు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు మంగళవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్లు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్, ముస్లిమేతరుల నియామకాలు వంటి అంశాలపై ధర్మాసనం దృష్టి సారించనుంది. కేంద్రం మే 5 వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఇప్పటికే హామీ ఇచ్చింది. వరంగల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేత అబ్దుల్లా సోహెల్ పాల్గొని చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ముస్లింల హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా నిర్వహించబడింది. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఇటీవల టికెట్ ధరలు పెంచిన తర్వాత ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మే 24, 2025 నుండి అన్ని 3 మెట్రో కారిడార్లలో అన్ని ఫేర్ జోన్లపై 10% డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ నిర్ణయం ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించడానికి మరియు మెట్రో సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకున్నట్లు ఎల్ఎన్టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు సమన్లు జారీ చేసింది. కేసీఆర్ను జూన్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నకిలీ వైద్య కళాశాల అనుమతులపై జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. అనధికారిక సీటు కేటాయింపులు, నకిలీ లేఖలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశీ ఎంబీబీఎస్పై కూడా స్పష్టత ఇచ్చింది. కిర్గిజిస్తాన్ యూనివర్సిటీల పేరుతో నకిలీ లేఖలు ప్రసారం అవుతున్నాయని తెలిపింది. అధికారిక సమాచారం కోసం nmc.org.in లో చూడాలి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని నిర్వహిస్తున్న సాధన సమావేశం కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం బళ్ళారి జిల్లా జిందాల్ విజయనగర విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్గేవాలా వారికి స్వాగతం పలికారు. ఐపీఎల్ 2025లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎల్ఎస్జీ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 205/7 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ 18.2 ఓవర్లలో 206/4 పరుగులు చేసి గెలుపొందింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంది. కాగా ఎల్ఎస్జీ ప్లే ఆఫ్ రేస్ నుండి బయటపడింది. మ్యాచ్లో అభిషేక్ శర్మ 59 పరుగులతో మెరిశారు. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయామని తెలిపారు. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూ ఉండండి వర్తమానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.